సమయమా 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 ఆ. అమ్మా భలే వచ్చింది కదా. అమ్మా అమ్మా నేను సంగీతం నేర్చుకుంటా ప్లీజ్. నేర్చుకో అమ్మా. నేను ఎప్పుడైనా నేర్చుకోవద్దని నేను అన్నానా చెప్పు. ఎందుకంటే అంతకుముందు ఎక్కడో ఏదో హిందీ చదువుకుంటాను బుక్స్ అని ఆన్లైన్లో 5,000 కట్టావు. ఇంకొకళ్ళు ఎవరో వెళ్ళి నేర్చుకుంటున్నారు ఒక 3 monthsలో అని చెప్పి అక్కడ 3,500 కట్టావు. అప్పుడు వద్దన్నానా. మళ్ళీ యోగా మ్యాట్స్ కొనుక్కుని యోగాకి వెళ్తానన్నా వద్దన్నానా. జిమ్కి వెళ్తానని చెప్పి 3,500 కట్టావు వద్దన్నానా. ఏ రోజైనా నిన్ను వద్దని నేను అన్నానన్నా. నేర్చుకో, మంచిగా నేర్చుకో. ఇప్పుడు సంగీతం క్లాస్కి వెళ్ళి అమౌంట్ కడతావు అంతేనా. నేర్చుకోరా. ఎక్కడ ఎవరు చెప్తానన్నారు సంగీతం ఎతకాలి. దానికి ఎంత కట్టాలి? 5,000, 3,000, 10,000 ఇంకా తెలీదు చూడాలి. అంటే ఇప్పుడు కొత్త ఆఫర్ వచ్చింది నీకు సంగీతం. అంటే డాన్స్ క్లాసులు దానికి కూడా వెళ్తానన్నావు కదా. అవును అది కూడా. డాన్స్కి కూడా వెళ్తా ఉన్నావు కదా. ఎప్పుడు దేనికి వద్దనరా. వాళ్ళకి ఏదో మనం రుణపడి ఉంటాం డబ్బులు కట్టే. నో ప్రాబ్లం, నేర్చుకో సంగీతం. అడిగా ఎవరినైనా సంగీతానికి? అడుగుతాను. అంటే నేను రెడీ చేసుకోవాలి 5,000? తెలీదు. ఓకే ఓకే. జిమ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు సంగీతం అవసరంగా అడిగినట్టున్నాను.